ఆ వైవై టీహెచ్ ఉన్నప్పుడు ఎక్కువ కన్ను కొట్టేవారా సైట్ కొట్టేవారా? కన్నుటి కొడితే అప్పట్లో కన్ను కూడా చెప్పేటి కూడా ఇస్తారు వెంటనే, అందుకే సైట్ కొడుతుండేవారా? అప్పుడు అంతే జస్ట్ చోటు ఆరాధనగా అలాగా కళ్ళు రెప్పలేయకుండా మనకి ఇలా అన్నాం కూడా అయిపోయినట్టే. ఆ రోజుల్లో ఏంటి భయ్యా మీరు ఏంటి, మేము 93, 94, 96 అయింది నాది డిగ్రీ. ఆ టైంలో ఏంటి అందరూ తలుపుసాటి నుంచే కదా మాట్లాడాలన్నీ, అలా తలుపుసాటి నుంచి ఏమండి లేరండి నాన్నగారు వెళ్ళిపోవటం ఆ టైపే కదా. అప్పుడు ఇంకా అలాంటప్పుడు ఇలా చూసి ఇలా కనుక్కుంటే చెప్పుదాబాడు అడిగి కన్ను వెళ్ళిందంటే పలానా ఓడు ఎరా, తర్వాత రోజు 4 చుట్టూ ఉంటారు, ఎందుకు వచ్చారు బస్సు మీరు నిన్న ఎలా అన్నామంటే ఏంట్రా సార్ నిజంగా ఎడం కన్ను అదురుతుందండి బాబు, దాని గురించి మీరు ఎందుకు వచ్చారు సార్. ఈలోపే 4-5 దెబ్బలు కవక దెబ్బలు అన్ని వైపుల నుంచి పడిపోతాయి. కన్ను ఎప్పుడు కొట్టలేదు కానీ కళ్ళు కొట్టే అంత అవకాశాలు అప్పుడు లేవు. కళ్ళద్దాలు పెట్టుకోవటాలు కళ్ళు కొట్టడాలు లేవు. జస్ట్ అలాగే వెళ్తా ఉంటే చూడటమే ఆరాధనా భావమే తప్ప ఆప్యాయత అనురాగాలు ఏం లేవు అక్కడ. అది ఇప్పుడుదండి అంతరంగాలు అనంత మానస చదర్ ఆ రోజులు ఈ టీవీలో 7ంటికి వస్తుందంటే అప్పుడు మరి ఆ రోజుల్లో అన్నట్టు. ఇప్పుడు మనం 2022లో ఉన్నాం కదా, ఆ పాట చూస్తే ఎలా గుర్తుంది అంతరంగాలు, భలే పాట అండి అదొకటి. అలా నాకు ఆర్పి పాటలు ఎక్కువ పాడుకున్నా. అందులో బాగా ఏంటంటే సంబరంలో అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వస్తుందో పాట బా ఎంత ఇష్టం అంటే నాకు పిండేస్తుంది. వేలే ఎందుకే ఇలా గుండె లోపల ఇంతమంట అది. ఆ తర్వాత నేను ఎక్కువసార్లు పాడుకుంది ఏదోటి అవ్వాలనుకుంది శాస్త్రి గారిది, మొన్న పోయారు మహానుభావులు ఆయనది. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి, నెత్తురుంది సత్తు ఉంది ఇంత కన్న సైన్యం ఉండునా అంటాడు. మీలో అన్నీ ఉన్నారా ఎందుకు ఆ పాట వినేసి రేపే ఏదో టైపాలి రేపే ఏదో టైపాలి ఎక్కువసార్లు ఉన్నాయి. అలాగే శాస్త్రి గారు మళ్ళీ ఆర్పి ఇంకో పాట రాశారు సంబరంలోనే, పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా, ఏనాడు వెనకడుగేయక నీ అడుగుడి తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. యాజ్ టీజ్ పాడుతున్నారు అన్ని పాటలు కూడా, ప్రతి పాట అది. తర్వాత అందులో అంటాడు ఇష్టం అయితే చేదు కూడా తీయని, కష్టం అంటే దూది కూడా భారమే, ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనేదే లేదురా. అంటే మనకి ఇష్టమైతే అన్నీ బాగుంటాయి, అవి ఇనివ్వండి. నేను నిజంగా మనం యాక్టింగ్ చేద్దామని కదా ఇష్టంగా వచ్చాం ఇక్కడికి. ఇప్పటికి ఇప్పుడు మీరు కిందకెళ్ళి నా కార్లో వెళ్ళి చూడండి, 3rd ట్రాక్ 3rd CD 3rd ఫైల్లో ఆర్పి గారి సాంగ్, ఐ మీన్ ఆ పెన్ డ్రైవ్లో ఆయన పాడి ఎక్కువ పాడుకునేవాడిని. కాకపోతే మనం ఏంటంటే యాక్టర్గా మనం కూడా అన్నారు ఎవరో ఇంటర్వ్యూలు చేసినప్పుడు, సురేష్ గారు మీరు పాడండి సార్, ఏదో ఒక రకమైన ఇది ఉందండి ఫీల్ అంటే, 70 ఎవరండి ఎవరైనా అవకాశం తిప్పని పాడదాన్ని. లాస్ట్లో ఒకసారి ఇప్పుడు తేజన్ సినిమా డైరెక్టర్ గారు జాతర అనే సినిమా చేశాడు ఆయన, అందులో పాట పాడమన్నారు, కుదరలేదంటే నేను మనకి యాక్టింగ్ చేయడం ఉన్నాం కదా ఎందుకు లేదు, నేను తిహార్ జైల్లో వేసేస్తే గ్యాప్ వస్తుంది, లేకపోతే గ్యాప్ ఎందుకు వస్తుంది, ఉంటే చేస్తూనే ఉంటాం కదా, అవకాశాలు ఇస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాం. నేనే ఎప్పుడు నమ్ముతున్నాను కష్టపడి పని చేస్తే అదే నీకు రూట్ చూపిస్తుంది. నా రూట్ లేట్ అవుద్ది కానీ ఖచ్చితంగా చూపించేస్తుంది, సమస్య లేదు, అది బాగా బలంగా నమ్ముతాను, లేట్ అయినా పర్వాలేదు.